2024 ఎలక్షన్స్ చాలా అంటే చాలా 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 కీలకంగా మారాయనే చెప్పుకోవచ్చు. ఒక పక్క ప్రశాంత్ కిషోరు, తర్వాత జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ మొత్తం కూటమిలో కలుసుకొని ఈసారి ఎలాగైనా వైసీపీ పార్టీని ఓడగొట్టాలో, వైసీపీ పార్టీని 2024 రానీయకుండా చెయ్యాలి. ఖచ్చితంగా ఈసారి కూటమి రావాలి అనే విధంగా ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలే చేశారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మామూలుగా కాదు, ఫుల్ సర్క్యులేషన్సే చేశారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రజల నాడి ఎలా ఉంది అనే విధంగా చాలా అంటే చాలా సర్వేలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాయి. ఎలక్షన్స్ ఒక నెల జరిగే ముందు, తర్వాత ఎలక్షన్స్ అయిన రోజు కానీ, ఎలక్షన్స్ జరిగిన తర్వాత కానీ చాలా అంటే చాలా సర్వే చెప్పాయి. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ పార్టీనే గెలిసిద్దని. కానీ వీళ్ళు సర్వేలు అవన్నీ కాకుండా ఒక సర్క్యులేషన్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇది టీడీపీ పార్టీ వచ్చింది, టీడీపీ పార్టీదని విపరీతంగా సర్క్యులేషన్ చేశారు జనాల్లో. ఎవరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బెట్టింగ్ వేస్తావా ఈసారి టీడీపీ వచ్చింది అనే విధంగా సర్క్యులేషన్ చేశారు. కానీ కొన్ని చాలా అంటే చాలా సర్వేలు ఈసారి వైసీపీ పార్టీనే వైసీపీ పార్టీ ఘన విజయం సాధించిద్దని చాలా సర్వేలు చెప్పాయి. అది 100% నిజంగానే. ఎందుకంటే గతంలో చెప్పిన సర్వేలు, గతంలో ఏదైతే సర్వేలు చెప్పాయో ఆ సర్వేలు కానీ, ఇప్పుడు తీసుకున్న సర్వేలు కానీ చాలా కరెక్ట్గా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కానీ ఆత్మసాక్షి సర్వే గతంలో కానీ చెప్పింది ఇదే సర్వే. చాలా సర్వేలు చెప్పాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు, వైసీపీ పార్టీకి 120 నుంచి 135 సీట్లు ఖచ్చితంగా వస్తాయి ఈసారి, మళ్ళీ ఫామ్ చేసేది వైసీపీ పార్టీ అని. అయితే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఏదైతే ఓటింగ్ జరిగిన తర్వాత కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో మాట్లాడిన తర్వాత కానీ ఈ సర్వే కరెక్ట్గా చెప్పింది. ఈ సర్వే ఏం చెప్తుందంటే 2024లో ఖచ్చితంగా వైసీపీ పార్టీనే ఘన విజయం సాధించింది. 120 నుంచి 135 సీట్లు ఖచ్చితంగా వైసీపీ పార్టీ వచ్చిందని కుండబద్దలు కొట్టినట్టే చెప్పిందని చెప్పుకోవచ్చు.